అసలు సీఐని ఎందుకు సస్పెండ్ చేస్తారు, దీనికి మొదటి ముద్దాయి నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాడు. దానికి మన అరకోటి శ్రావణ్ కూడా అవునవును నారా చంద్రబాబు నాయుడే మొదటి ముద్దాయి, నారా చంద్రబాబు నాయుడిని అసలు సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేసేయాలి అని మాట్లాడుతున్నారు. సరే వీళ్ళిద్దరు మీకు తెలిసిందే సాక్షి ఛానల్లో. అయితే వీళ్ళు కొన్ని విషయాలు మర్చిపోతున్నారు. ఆ విషయాలను ఒకసారి గుర్తు చేద్దాం. ఆ విషయాలలో మరి ఎవరిని వీళ్ళు బర్తరఫ్ చేస్తారో కూడా చూడాలి. ఎందుకంటే అవేం చిన్నా చిత్తకమైనటువంటి విషయాలు కాదు. ఎటువంటి నేర చరిత్ర లేనటువంటి కుటుంబాలు, పాపం ఏదో సహజంగా బతుకుతున్నటువంటి కుటుంబాలు. అలాంటి కుటుంబాలు నంద్యాలలో మీ అందరికీ తెలుసు, అబ్దుల్ సలాం గారు అనేటువంటి కుటుంబాన్ని అత్యంత దారుణంగా, అతని మీద ఎటువంటి నేర చరిత్ర లేదు, నేర రికార్డు లేదు, అమానుషమైనటువంటి వ్యక్తిని అత్యంత మానసికంగా వేధిస్తే పాపం వాళ్ళు కుటుంబం మొత్తం కూడా రైలు పట్టాల కింద దూకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. పాపం అభంశం తెలియనటువంటి అమాయకులు, ఏమీ తెలియనటువంటి వ్యక్తులు, వాళ్ళు ఏదో జీవితం కోసం, పొట్టకూటి కోసం ఆటో నడుపుకుంటూ జీవితం సాగిస్తున్నటువంటి వ్యక్తి కేవలం ఒక ఎస్ఐ, అప్పుడు పోలీసు అధికారులు మానసికమైనటువంటి టార్చర్ పెడితే ఆ టార్చర్ని తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం, అవునా కదా? ఆ కుటుంబం మొత్తం పాపం మానసికంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రోజు ఎస్పీని సస్పెండ్ చేశాడా, సీఐని సస్పెండ్ చేశాడా, లేకపోతే ఎస్ఐని సస్పెండ్ చేశాడా, ఎవరినన్నా ఏం చేశాడా? అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎంపీకి అవయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు ఏం చేశారు? అరే గుడ్డికల్ ఈశ్వర్గా ఆ రోజు మరి ఎందుకు మాట్లాడలేకపోయావు? తప్పు కదా సార్. అభంశుభం కనీసం వీడికన్నా ట్రాక్ రికార్డులు అన్ని నేర చరిత్రలు ఉన్నాయి, వాళ్ళకు ఒక్క ట్రాక్ రికార్డులో ఒక నేర చరిత్ర కూడా లేదు. ఎటువంటి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆటో నడుపుకుంటున్న వ్యక్తిని. అలాగే కరోనా టైంలో సత్తెనపల్లిలో మందులు కొనుక్కోవడానికి బయటకు వచ్చిన యువకుడిని పోలీసులు దెబ్బలకు చనిపోతే సిఐని సస్పెండ్ చేశాడా, ఎస్పీని సస్పెండ్ చేశాడా? ఎవరి మీదైనా యాక్షన్ తీసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? నేను ఓపెన్ ఛాలెంజ్ అడుగుతున్నా. కల్తీ మద్యం గురించి మాట్లాడినటువంటి ఓం ప్రకాష్ పొంగనూరులో శవం అయితే వెళ్తే ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఎవరి మీద ఏమైనా చేశారా? ఎవరి మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా? మొన్న ముఖ్యమంత్రి అన్న నైతిక బాధ్యతతో రాజీనామా చేశాడా? అలాగే గిద్దలూరులో సార్ ఇక్కడ రోడ్డు సరిగ్గా వేయించారని అడిగినటువంటి ఒక కాపు యువకుడు తెల్లారిసరికి శవమై కనిపించాడు. ఎమ్మెల్యేని సస్పెండ్ చేసావా? సీఐని సస్పెండ్ చేసావా? ఎవరిని సస్పెండ్ చేసావా? మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనేటువంటి వ్యక్తిని చీరాల్లో కొడితే చచ్చిపోయాడు. ఎవరిని సస్పెండ్ చేసావా? సీఐని సస్పెండ్ చేసావా? ఎమ్మెల్యేని సస్పెండ్ చేసావా? లేకపోతే ఎస్ఐని సస్పెండ్ చేసావా? కనీసం యాక్షన్ తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? ఈవెన్ ఇంత దాకెందుకు? అబ్దుల్ సలాం కుటుంబానికి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి వాళ్ళని ఏమన్నా ఓదార్చావా? కనీసం నీ దగ్గరికి పిలిపించుకొని ఏమన్నా మాట్లాడావా? కనీసం ఆ కుటుంబానికి ఏమన్నా భరోసా కల్పించావా? మరి ఇవన్నీ ఏమీ చేయకుండా ఈరోజు నువ్వు ఒక రౌడీ నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, అతను చనిపోతే, అతను మిస్సింగ్ అయితే అతని మీద నువ్వు అతని ఇంటికి వెళ్ళి ఓదార్చుకొని రాజకీయ మైలేజ్ కోసం బయటికి తీసుకెళ్ళి నీ డొక్కు ఛానల్లో సీఐ కాదు బాధ్యత వహించాల్సింది. దీని వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయి. దీని వెనకాల నాకు అర్థం కావట్లేదు, వాడు ఏమన్నా ప్రభుత్వాన్ని కూలకడతాడా, లేకపోతే ఏమన్నా విజయవాడలో ఏమన్నా ఒక 4-5 సెగ్మెంట్స్ ఏమన్నా ప్రభావితం చూపిస్తాడా? ఏం చేస్తాడని మీరు అతన్ని అంత స్థాయిలో మీరు హైప్ చేసి పైకి లేపుతున్నారు. మీ రాజకీయ లబ్ధి కోసం, ఆ మకిలి కూటమి ప్రభుత్వానికి అంటగొట్టడం కోసం మీరు చేస్తున్నారు. సరే నేను ఇవన్నీ కాదు, కానీ నిన్నగాక మొన్న మీ కారు కింద పడి చనిపోయిన సింగయ్య కుటుంబాన్ని కనీసం సింగయ్య ఇంటికి వెళ్ళిన పరామర్శించారా? వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చారా? ఏమైనా న్యాయం చేశారా? అట్లాగే మీకు ఆ రోజు ర్యాలీలో ఒక కుర్రాడు హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. ఆ కుటుంబానికి ఏమన్నా కలిసావా? వాళ్ళని ఏమన్నా పరామర్శించావా? వాళ్ళకి ఏమన్నా భరోసా కల్పించావా? సింగయ్యకి మాత్రం కేసు అవ్వకుండా ఉండటం కోసం గబగబా వాళ్ళని మీ ఆఫీస్కి పిలిపించుకొని ఏదో కొంత కాంపన్సేషన్ ఇచ్చేసి చేతులు దుడుపుకున్నావు. అంటే నీ హయాంలో ఇంతమంది మీద ఇన్ని జరిగితే ఏ ఒక్క విషయం మీద కూడా నువ్వు స్పందించలేదు, ఏ ఒక్కడి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. దళితులకు శిరోమణనం చేసిన వాళ్ళు మీరేమైనా చేశారా? దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే మీ అనంతబాబు నేను బీకావా? ఏం చేయలా. ఇవాళ మాత్రం ఒక రౌడీ షీటర్, ఒక నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి చనిపోతే నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. పాపం చిన్నపిల్లాడు ఏదో తెలిసి తెలియక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తాడా? పోక్సో కేసు నమోదు చేస్తారా? అది చిన్నపిల్లాడా? అయితే చిన్నపిల్లాడు ఎవరైనా తెలియక ఒక వ్యక్తిని మర్డర్ చేసి ఆ పొడిచినటువంటి వీడియోని ఇన్స్టాగ్రామ్లో నేనే కిల్లర్ని పోస్ట్ చేసుకుంటాడా? ఒకటి చిన్నపిల్లాడా? అంటే నాకు అర్థం కావట్లేదు. చిన్నపిల్లాడు అంటే ఏంటి? మర్డర్లు చేస్తాడు, రేపులు చేస్తాడు, గంజాయి సప్లై చేస్తాడు, బేడు బ్లాచ్ని పెంచి పోషిస్తాడు, దొమ్మి కేసుల్లో ఉంటాడు, రౌడీ షీటర్గా ఉంటాడు. ఇదే చిన్నపిల్లాడు, ఏమీ తెలియని చిన్నపిల్లాడు. కానీ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న అబ్దుల్ సలాము
వాళ్ళు మాత్రం కుటుంబం కాదు, వాళ్ళది మాత్రం పాపం, వాళ్ళు చనిపోయింది మాత్రం చాలా దారుణమైనటువంటి పద్ధతిలో చనిపోతే వాళ్ళకి మాత్రం నువ్వు పరామర్శించడానికి వెళ్ళవు, నువ్వు చెయ్యవు. అది మాత్రం ఏమీ తెలియనటువంటి వ్యక్తి మందులు కొనుక్కోవడానికి బయటికి వెళ్తే అతని మీద విచక్షణారహితంగా కొడితే చనిపోయినటువంటి అక్కడ ఆ బాధిత కుటుంబాన్ని ఓదార్చలేవు. అరే మా అక్కని ఏడిపించకాకరా అన్నందుకు ఆ కుర్రాన్ని కుర్చీలో కట్టేసి పెట్రోల్ పోసి తగలబెడితే ఎస్ఐ కానీ సిఐ కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవు. అసలు నీకు వాళ్ళ గురించి కూడా మాట్లాడు. ఈరోజు ఒకడు పెడుతున్నాడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిసి వచ్చాడు, ఎమ్మటే సిఐ ఎంక్వైరీ చేస్తారు. సిగ్గుండాలి, మీరు వచ్చి కలిస్తే ఎంక్వైరీ చేయటం ఏంటి? అసలు మీకేం సంబంధం? ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఎంక్వైరీ కావాలని వాళ్ళ తల్లి వాళ్ళ మేనమామ అడిగాడు, వాళ్ళ కోసమే సిఐ అక్కడ ఉంటే ఎంక్వైరీ సజావుగా సాగదు కాబట్టి ఆయన సస్పెండ్ చేసి పక్కన పెట్టి విఆర్కి పంపించి సంబంధిత ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలు నిజ నిర్ధారాలు తేలుతాయి. తేలిన తర్వాత అతని ట్రాక్ రికార్డ్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసింది కాబట్టి చట్టాన్ని ఒకవేళ ఉల్లంఘిస్తే సిఐ గారి మీద కఠిన చర్యలు ఉంటాయి. నువ్వేమో అంది, నువ్వు పిలిస్తేనే ప్రతిపక్ష హోదా రాదు, నువ్వు అడిగితేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, నువ్వు అడిగితే ఇస్తారా? ఇలా ఏసీబీ ఎంక్వైరీ చేస్తారా? నువ్వు అడిగితే చేస్తారా? ఇవన్నీ ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుంది కాబట్టి నిన్న ఆక్వా రైతులతోటి కంపెనీలతో మాట్లాడారు. కేజీకి 4 రూపాయలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఆయన అంటాడు, నా దగ్గరకు వస్తున్న సమస్యలు పరిష్కారం అయ్యాయి. నీ దగ్గర గత 5 ఏళ్లలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని సమస్యలు వస్తే ఏదైనా పరిష్కారం చేసావా? ఒక్క సమస్య కన్నా దారి చూపించావా? నీ కొంపకు కిలోమీటర్ దూరంలో తాడేపల్లికి కొంపకు కిలోమీటర్ దూరంలో అమరావతి రైతులు ఏళ్ల తరబడి ఉద్యమాలు చేసి మగ్గి సచ్చారు. వాళ్ళకి ఏమైనా న్యాయం చేసావా? వాళ్ళతో కూర్చొని సమస్యలు పరిష్కరించావా? నీకు ప్రజాస్వామ్యం పట్టదు, విలువలు పట్టవు, ఎథిక్స్ లేవు. కానీ ఈ ప్రభుత్వానికి విలువలు ఉన్నాయి కాబట్టి ఓకే, రైతులు ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టి ఓకే తగ్గిద్దాం అనుకున్నాడు. ఓకే, పలానా కుటుంబం ఆ వ్యక్తి అన్యాయంగా చనిపోయిన తల్లి వాళ్ళ మామయ్య వాళ్ళు రోధిస్తున్నారు కాబట్టి ఎంక్వైరీ చేశారు. నీ బోడి ప్రమేయం ఏముంది? నువ్వు తలుచుకుంటే ఇలా ప్రమేయం నీకు కావాలంటే ఇలా ప్రత్యేక హోదా ఇస్తారా? లేకపోతే నువ్వు ఇలా కావాలంటే ప్రజలు కనీసం నువ్వు ప్రజాక్షేత్రంలోకి వెళ్తే నీకు మళ్ళీ ఓట్లు వేస్తారు, ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా వేస్తాడా? కాబట్టి నేను చెప్పేందంటే ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు దానికి కూడా మళ్ళీ ఆయన పేరు మర్చిపోతాడేమోనని ఇంకొక వ్యక్తి పేరు లైవ్లో పేరేందో చెప్పండి నాకు, చెప్పి పెట్టండి అని చెబుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే సాక్షి వాళ్ళకి చెప్పేందంటే రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఏ ముఖ్యమంత్రికి పలానా వ్యక్తి మీద పర్సనల్ గజ్జే ఉండదు, వాడిని చంపి అంత పర్సనల్ గజ్జి ఉండదు. అది క్షణికావేశం జరిగిందా, తప్పు జరిగిందా, దాన్ని ఎవరైతే ఆరోపణ అవుతున్నారో సిఐ గారికి ఆయన విఆర్కి పంపించారు. స్వేచ్ఛగా దాన్ని ఎంక్వైరీ చేసేటువంటి రైట్స్ కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఎప్పుడైనా చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏ కేసులైనా జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడా? ఒక్క కేసులైనా సాక్షులు ఇలా ముఖ్యమంత్రి దిగిపోదని ఒక్క వీడియోని మీరు చేశారా? కానీ ఇవాళ మాత్రం రెక్కలు కట్టుకొని వచ్చేసి ఈ బ్రోకర్ గాని తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఇలాంటి సుత్తే షోలు, ఇట్లాంటి సుత్తే మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, గత 5 ఏళ్లలో అనేకమైన సంఘటనలు శిరోమన్నాలు చేసినారు, దళితుల నోట్లో ఉచ్చబోసారు, మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద డాక్టర్ గారు చేతులకు తీసుకొట్టారు. ఇలా చెత్త పనులు చేసినా ఒక్కదానికన్నా పనిష్మెంట్ తీసుకున్నాడా? ఒక్కదానికన్నా యాక్షన్ తీసుకున్నాడా? వాళ్ళ సొంత ఎమ్మెల్సీ మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే వాడిని కేసు పెట్టి దళితులు ధర్నా చేసి ఎక్కువ గోల్ చేస్తుంటే వాళ్ళని శాంతపరచడం కోసం అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 60 రోజుల వరకు కూడా అతని మీద ఛార్జ్షీట్ దాఖలు చేయకుండా అతనికి బెయిల్ వచ్చేలా చేశాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నావా? ఇవాళ శవ రాజకీయాలు చేయడం కోసం, సిల్లర్ రాజకీయాలు చేయడం కోసం నువ్వు ఇలా చేస్తున్నావు. కొంచెమైనా సిగ్గుండాలి. ఇవాళ సాక్షి కానీ లేకపోతే కొమ్మినేనికి కానీ లేకపోతే మన సాక్షి ఈశ్వర్ గారికి కానీ లేకపోతే జడాశ్రావణ సంగతి చెప్పాల్సిన పని లేదు. కానీ పెద్ద పేటీఎం గాడు ఆయన గురించి మనం మాట్లాడే అనవసరం. కానీ వీళ్ళైనా కొంచెం జర్నలిజం చేసి తట్టుండాలి. గతంతో ఇప్పుడుతో కంపేర్ చేసుకొని ప్రభుత్వం స్పందించిన తీరుపైన మనం మాట్లాడితే బాగుంటుంది.